వాస్తవం ఏంది? 280 ఎకరాల ప్రభుత్వ భూమిని మెట్రోకి కేవలం ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇచ్చింది. ఆ భూములు మనవే, ప్రభుత్వానికే, ప్రజల భూములవి. ఆ 280 ఎకరాలు వాళ్ళకి ఎల్ఎన్టీకి రాసివ్వలేదు, కేవలం లీజుకి ఇచ్చారు. లీజుకిచ్చిన భూముల్లో ఎల్ఎన్టీ వాళ్ళు 18 కోట్ల స్క్వేర్ ఫీట్ల బిల్టప్ ఏరియా కట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో వారు సంపాదించుకోవాలా. తిరిగి ఆ భూముల్లో డెవలప్ చేసిన 18 కోట్ల చదరపు అడుగుల భవనాలతో సహా తిరిగి రాష్ట్రానికి అప్పజెప్పి పోవాలి. ఇది అగ్రిమెంట్. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? 22,000 కోట్ల ఆస్తిని మేము 15,000 కోట్లకే కొన్నాం, 7,000 కోట్లు మిగిలిచ్చినాం అంటుంది. ఇది ఎట్లుందంటే మీ భూమిని, మీ ఇల్లును మళ్ళీ మీరే తిరిగి కొనుక్కున్నట్టుంది. అంటే ఎంత సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే. 15,000 కోట్ల లోను ఒక ప్రైవేటు సంస్థ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటే దాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దిందే సిగ్గుచేటంటే, ఎల్ఎన్టీ సిఎఫ్ఓను అరెస్టు చేస్తానని బెదిరించి, మేడిగడ్డ బరాజు విషయంలో నేను చెప్పినట్టింటలేరని చెప్పి వాళ్ళను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చివరికి మరి ఆ 280 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఇవాళ ఎల్ఎన్టీ చేతిలో లీజు రూపంలో ఉందో దాన్ని కొట్టేయడానికి ఈ దండుపాలెం బ్యాచ్ వేసిన ఒక కుట్ర, ఒక స్కెచ్ నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఎల్ఎన్టీ భూములు కావవి, అవి ప్రభుత్వ భూములే, అది ప్రజల సంపదనే. కానీ వాళ్ళ ప్రైవేటు సంస్థ నెత్తి మీద ఉన్న అప్పును ప్రభుత్వం నెత్తి మీద, ప్రజల నెత్తి మీద 15,000 కోట్ల అప్పు ఎందుకు రుద్దుతున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ 280 ఎకరాల భూమి ఏదైతే ప్రజల సొత్తు ఉన్నదో దాన్ని ఏ రకంగా రేపటి రోజున మీరు వినియోగించబోతా ఉన్నారో సమాధానం చెప్పి తీరాలి. వాటిని అమ్ముతారా? నీ అనుయాయులకు కట్టబెడతావా? మరి ఇంకెవరికైనా లీజుకిస్తావా? నీ దండుపాలెం బ్యాచ్కు పుట్నాలు బఠానీ లెక్క పంచిస్తావా అనే అనుమానాలు ఇవాళ హైదరాబాద్ ప్రజల్లో బలంగా ఉన్నాయి. నేను ఒక్క మాట సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఎల్ఎన్టీ చేతిలో ఉంటే, అందుకే ఎల్ఎన్టీని తీసుకోవాల్సి వచ్చింది అంటున్నావు. మరి ఇదే కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది. మేము హైదరాబాద్ రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్కు 32 కిలోమీటర్లు హైదరాబాద్ మెట్రోని పొడిగించాలని చెప్పి టెండర్ చేశాం. పూర్తిగా పనులు కూడా ప్రారంభించి శంకుస్థాపన కూడా చేసినాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ అభ్యంతరం చెప్పలేదే. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా. మరి మాకు చెప్పిన అభ్యంతరం నీకెందుకు చెప్తున్నది? ఏమైనా కాయిదాలు ఉన్నాయా? ఎల్ఎన్టీ ఒప్పుకోకపోతే మేము ఫండింగ్ చేయమనే కాయిదాలు ఉన్నాయా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు బుట్టించిన కాకమ్మ కబుర్లు, ముఖ్యమంత్రి చెప్తున్న కాకమ్మ కబుర్లు.